రేషన్ కార్డులలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటిలలోనైనా పైన ఉన్నటువంటి వాటిలలోనైనా ఏమీ లేదు. అట్లాంటప్పుడు ప్రజలనే మేము అడుగుతా ఉన్నాం, ఎట్లా అలా పేరు పెడతారో చెప్పురి. ఇంద్రమ్మ ఇండ్లలో కూడా నువ్వు ఇప్పటివరకు గ్రామాలలో ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. అడుగుతూనే పేరు పెట్టాలి, లేకపోతే ఇయనియా అని అంటున్నావు. అది కూడా ప్రజలకే చెప్తాం. మొండిగా చెప్పాలని అంటే ఎవడన్నా ఒక 501 రూపాయి చందా ఇచ్చి మండపానికి నా పేరే పెట్టాలని అంటే అది కరెక్టేనా? నార్మల్గా మనం ఏదైనా గిట్ట వినాయకుని పెట్టినా ఏదైనా పెడితే ఎవరన్నా విగ్రహాన్ని ఇచ్చారంటే విగ్రహదాత అని చెప్పి పెడతాం. కానీ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అని అంటే ఒక 501 చంద రాసిచ్చి ఊరికి పెద్దగా అని చెప్పి నీ కాడికి వస్తే ఒక 501 చంద రాసిచ్చి మండపానికి నా పేరే పెట్టాలన్నట్టుంది. అది ఇచ్చిన చరిత్రనే లేదు కదా వాళ్ళకి. 10 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా కదా ప్రతాపన్న. 2014 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కేంద్ర సర్కార్ నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఆన్ రికార్డ్. రమ్మను, నేను అంటున్నా కదా, రాములవారి మీద ప్రమాణం చేయమని ఇచ్చినామని చెప్పి, లేకపోతే రాజ్యాంగం మీద చేయమనండి. ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడి ఎవరిని ముంచుతారు? గణతంత్ర దినోత్సవం నిన్న 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటివి ఉన్నాయా? భేషజాలాలు ఉన్నాయా? ప్రజల మధ్యలో ఎంతసేపు చిచ్చులు పెట్టేసేసి అరే ఎక్కడ పోతున్నాం మనము? మీరు కేంద్రంలో అని అంటే సార్ మాకు ఇన్లు ఇంకెక్కువ కావాలని చెప్పి కొట్లాడేటోళ్ళు బీజేపీ నేతలు, బీజేపీ ఎంపీలు అయి ఉండాలి. కేంద్ర మంత్రుల స్థాయిలో ఉంటున్నప్పుడు ఈ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడాలి. అదేం లేదు. మా బొమ్మ పెట్టకపోతే ఉన్నాయి కూడా ఇయ్యం. బెదిరిస్తురా మీరేమన్నా? మీ బొమ్మ పెట్టకపోతే మీరు ఇయ్యనిస్తారా, ఇయ్యనియరా? ఈ బెదిరింపులను చూసి ప్రజలు మీ బొమ్మని ఉంచుతారా, ఉంచరా? అది ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము.